Now we will turn to Psalm 32. ఇప్పుడు మనము 32వ కీర్తన ఒకసారి చూద్దాం. We will read from verse 6 to 10. 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక ఆపదలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మిక ఉంచువాని కృప ఆవరించుచున్నది. These are the blessings God is going to give every one of us. మనలో ప్రతి ఒక్కొక్కరికి ఈ ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. Secondly, రెండవదిగా thanksgiving brings grace into that person. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా వారిలో దేవుని యొక్క కృప వస్తున్నది. If something is not well in your home, మీ యొక్క గృహములో ఏదో ఒక విషయం సరిగా లేనట్లయితే, if your children are not right, నీ పిల్లలు సరిగా లేనట్లయితే, your husband is not right, మీ భర్త సరిగా లేనట్లయితే, if your wife is not మీ right, భార్య సరిగా లేనట్లయితే, if something is wrong in their life, వారి యొక్క జీవితాల్లో ఏదో ఒక తప్పిదము కనిపించినట్లయితే, or something is lacking in their life, వారి యొక్క జీవితాల్లో ఏదో ఒక కొదువ ఏర్పడినట్లయితే, or if they are sick, ఒకవేళ వారు వ్యాధితో ఉన్నట్లయితే, all you have to do is to thank God for them. మీరు చేయవలసిందల్లా వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు Say, తెలియజేయాలి. thank you Jesus for my husband. ప్రభువా, నా భర్తను బట్టి మీకు వందనాలను తెలియజేయాలి. He is the image of God. అతడు దేవుని స్వరూపి అయి ఉన్నాడు. Yes, thank you Jesus for my wife. She's a good thing you have given me. దేవా, మీరు నాకు ఇచ్చిన మంచి భార్యను బట్టి మీకు వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. Thank you Jesus for my children. They are a reward for me and my wife. ప్రభువైన యేసు, నా పిల్లలను బట్టి వందనాలు, ఎందుకనగా వారు నాకు నా భార్యకు బహుమానమై ఉన్నారు. God will increase his grace in their lives. ఆ సమయంలో ఇలా చేయడం ద్వారా దేవుని యొక్క కృప వారి జీవితాల్లో విస్తరిస్తున్నది. Grace will come upon your మీ children, పిల్లల మీద దేవుని కృప వస్తున్నది. upon your wife, మీ భార్య మీద వస్తున్నది. upon your మీ husband, భర్త మీద వస్తున్నది. upon your parents. మీ యొక్క తల్లిదండ్రుల మీద And వస్తున్నది. all your worries concerning them will vanish. వారిని బట్టి మీకున్నటువంటి దిగులు విచారములన్నీ కూడా తొలగిపోతున్నాయి. And God's divine provision will come upon them and transform them and give them the blessing they need. ఆ సమయంలో దైవికమైనటువంటి కృప వారి మీదకి రావడం ద్వారా వారిని రూపాంతరపరచడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. This is the provision God is giving us this year. ఈ సంవత్సరములో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములు ఇవే. Everything, everyone will be made right to work with you and to bring God's grace upon you. అలాగున మీరు చేయడం ద్వారా ప్రతి ఒక్కొక్కరు కూడా మీతో కూడా సహకరిస్తూ ఉన్నారు. తద్వారా దేవుని యొక్క కృప మీలో విస్తరించడం చూడగలరు. Your co-worker will begin to thank God for you then. మీ నిమిత్తమై మీతో కూడా పనిచేసేటువంటి వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. Your husband will start thanking God for you. మీ నిమిత్తమై మీ భర్త దేవునికి వందనాలు చెల్లిస్తారు. Your wife will start thanking God for మీ you. భార్య మీ నిమిత్తమై దేవునికి కృతజ్ఞతలు Your చెల్లిస్తారు. children will thank God for మీ you. పిల్లలు మీ నిమిత్తమై దేవునికి కృతజ్ఞతలు There'll be చెల్లిస్తారు. joy and blessing and prosperity in your family. ఆ సమయంలో మీ యొక్క కుటుంబ జీవితంలో సంతోషము, వర్ధిలత వస్తూ ఉన్నది. Health and peace and reward in your home. ఆరోగ్యము, సమాధానము, బహుమానము మీ యొక్క గృహములోనికి వస్తూ ఉన్నాయి. This is the grace of the Lord Jesus Christ. ఇదేనండి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనుగ్రహించేటువంటి కృప. Though he was so rich, ఆయన చాలా ధనవంతుడై ఉండియు yet he became so poor. ఆయన మన నిమిత్తమై దరిద్రుడిగా మార్చబడ్డాడు. You and I, through his poverty, shall be made rich. ఆయన తన దారిద్ర్యం వలన మనలందరిని కూడా ఐశ్వర్యవంతులుగా చేస్తూ ఉన్నాడు. His poverty did not mean he became poor without wealth, without wisdom, without holiness, and so on. He humbled himself. ఆయన దరిద్రత మనలను దరిద్రులుగా చేయలేదు. ఎలాంటి పరిశుద్ధత లేకుండా, ఎలాంటి ఐశ్వర్యము లేకుండా ఆయన దరిద్రుడయ్యాడని అర్థం కాదు. కానీ మనము తన దారిద్ర్యం వలన ఐశ్వర్యవంతులు కావాలని తను తాను రిక్తునిగా చేసుకుని సమర్పించుకున్నాడు. With all the glory, సమస్త మహిమను కూడా, with all the wisdom, సమస్త జ్ఞానమును కూడా, with all the wealth, సమస్త ఐశ్వర్యముతో కూడా, with all the authority, సమస్త విధమైన అధికారముతో కూడా yet he humbled himself. తను తాను తగ్గించుకున్నాడు. And today thousands and millions and billions are giving thanks
for Jesus Christ. ఈ రోజు లక్షలాది మంది కోట్ల కొలది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. He is adorned as the King of Kings and the Lord of Lords. ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పూజార్హుడై ఉన్నాడు. So this year, కనుక ఈ సంవత్సరం let's receive the grace of God దేవుని యొక్క కృపను మీరు పొందుకోండి. through humility. తగ్గించుకొనడం ద్వారా, Through humility, offering thanksgiving for everyone around us. మన సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్కొక్కరి నిమిత్తమై మనలను మనం తగ్గించుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. The grace will increase దేవుని యొక్క కృప విస్తరిస్తుంది. and we shall be made rich. అప్పుడు మనము ఐశ్వర్యవంతులవుతున్నాం. When this happens, అలా జరిగినప్పుడు verse 7 will be fulfilled. 7వ వచనము నెరవేర్చబడుతుంది. Shall we listen to it? ఆ వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. Will you read verse 6 also? 6వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. God will surround you with songs of deliverance. విమోచన గానములతో దేవుడు మిమ్మును ఆవరిస్తున్నాడు. Whatever bondage you have been caught at this moment, God is going to deliver you and give you songs of deliverance. ఎలాంటి సమస్యలతోనూ బంధకాలతో ఉన్నా సరే దేవుడు మిమ్మును విడిపించి విమోచన గానముల చేత మిమ్మును ఆవరింపచేస్తూ ఉన్నాడు. This is God's promise for this year. ఈ సంవత్సరానికి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఇదే. He will surround you with the grace of Jesus. ఆయన యేసుక్రీస్తు కృప ద్వారా మనల్ని ఆవరిస్తున్నాడు. Secondly, he will surround you with the songs of deliverance. రెండవదిగా విమోచ గానముల చేత మనలను ఆవరిస్తూ ఉన్నాడు. There will be great deliverance. అక్కడ ఓ గొప్ప విడుదల లభిస్తూ ఉన్నది. And you will sing for joy. మీరు సంతోష గానములను ఆలపించెదరు. You will sing for joy. మీరు సంతోష గానములను ఆలపించెదరు. You will sing with joy. మీరు సంతోషం చేత గానములను ఆలపించెదరు. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. He will surround you with songs of deliverance. ఆయన విమోచన గానముల చేత మిమ్మల్ని ఆవరిస్తూ And ఉన్నాడు. God himself will be your hiding place. దేవుడే మీ దాగుచోట ఉంటూ ఉన్నాడు. And the verse before says, దాని ముందు వచనం తెలియచేస్తూ ఉన్నాడు. mighty waters will rise in 2017. 2017వ సంవత్సరంలో విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను There will be a difference between those who seek the Lord and those who do not seek the Lord. దేవుని వెదకేటువంటి వారికి దేవుని వెదకనటువంటి వారికి ఒక వ్యత్యాసాన్ని మీరు చూడగలరు. A mighty waters will rise against those who seek the Lord. దేవుని వెదకేటువంటి వారి మీద విస్తారమైనటువంటి జల ప్రవాహములు పొరలి వస్తూ ఉన్నాయి. But God will surround you with songs of deliverance. అయితే దేవుడు విమోచన గానముల చేత మిమ్మును కప్పుచూ There'll ఉన్నాడు. be singing around మీ you. యొక్క సరిహద్దులో ఎల్లప్పుడూ విమోచన గానములు మాత్రమే ఉంటున్నాయి. When there was singing, ఎప్పుడైతే అక్కడ గానములు ఉంటూ ఉన్నాయో, as Jehoshaphat had singers, యెహోషాపాతు యొద్ద గాయకులు ఉన్నారు. the angel of God came and destroyed all the enemy. దేవుని యొక్క దూత శత్రు సైన్యాన్ని అంతా కూడా నాశనం చేశాడు. And another group ran away. మరో తెగవారు పరిగెత్తుకుంటూ పారిపోయారు. And they left all the riches for them. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఐశ్వర్యాన్ని అంతా కూడా వదిలివేసి వెళ్ళిపోయారు. The wealth of the wicked will be given to the righteous this year. ఈ సంవత్సరములో దుష్టుల యొక్క ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా నీతిమంతులకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. This year will be a year of ఈ joy. యొక్క సంవత్సరము సంతోషాన్ని ఇచ్చేటువంటి సంవత్సరం. Mighty waters will rise. విస్తారమైన జల ప్రవాహములు వచ్చినను But you and I will be surrounded by songs of joy as we pray sincerely for everyone. మనము ప్రతి ఒక్కొక్కరి నిమిత్తమై భయభక్తులు కలిగి ఇతరుల కోసమై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విమోచన గానములతో దేవుడు మనలను నింపుచూ ఉన్నాడు. Do not be afraid. భయపడకండి. Shall we pray together? మనం కలిసి ప్రార్థన చేసుకుందామా? Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, listen to the prayers of your children, మీ ప్రియ పిల్లల యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. each one of them, ప్రతి ఒక్కొక్కరి ప్రార్థన and let your grace flow into their lives. మీ యొక్క కృప వారి జీవితాల్లోనికి ప్రవేశించునుగాక. Lord Jesus, ప్రభువైన యేసు,
enter into the heart of your son, your daughter who is praying for you right now. ఎవరైతే మీకు ప్రార్థన చేస్తూ ఉన్నారో మీ ప్రియ కుమారుడు కుమార్తె హృదయంలోనికి ఇప్పుడే మీరు ప్రవేశించండి. Remove every evil power. ప్రతి విధమైన దుష్ట శక్తులను తోలివేయండి. Remove every sin. ప్రతి విధమైన పాపాన్ని తీసివేయండి. And they have gone through so much darkness. అనేకమైనటువంటి అంధకారాల గుండా పయనించారు. My Lord Jesus, నా ప్రభువైన యేసు, as you brought light into my నా life, జీవితంలోనికి ఏ విధంగా వెలుగును ప్రకాశింపజేశారు. let your light shine in their lives, Lord. వారి యొక్క జీవితాల్లో కూడా మీకు వెలుగు ప్రకాశించును గాక. From today, sit with them ఈ రోజును మొదలుకొని వారితో కూడా మీరు కూర్చోండి. and teach them everything. ప్రతి ఒక్కొక్కటి వారికి బోధించండి. Teach them the things concerning their studies, వారి యొక్క చదువుల గురించి వారికి నేర్పించండి. the things concerning their family, వారి కుటుంబాన్ని గురించి వారికి నేర్పించండి. their job, వారి ఉద్యోగాల గురించి, and prosper whatever they do, Lord. వారు ఏం చేస్తూ ఉన్నారో దానిని వర్ధిల్ల చేయండి ప్రభువా. Father, open the doors for the blessings that you have planned for each one of them. తండ్రి, ప్రతి ఒక్కొక్కరికి మీ యొక్క ప్రణాళిక చొప్పున ఎలాంటి ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నారో దానికి ద్వారములను తెరువు చేయండి. And honor your children, Lord. తండ్రి, మీ ప్రియ పిల్లలను మీరు ఘనపరచండి నాయన. Not one of them should fail. ఏ ఒక్కరు కూడా ఓటమి పాలు కాకూడదు నాయన. You are God. మీరు దేవుడై ఉన్నారు. You can do anything for them. వారి కోసమే మీరు ఏమైనా చేయగలరు. Now bless them. ఇప్పుడు వారిని దీవించండి. Bless them. దీవించండి. Empower them. శక్తివంతంగా చేయండి. Let them hear your voice. వారు మీ స్వరాన్ని విందురుగాక. Let your light shine in their spirit. వారి ఆత్మలో మీ వెలుగును ప్రకాశింప చేయండి. And let their life be sanctified and pure. వారి జీవితాలను శుద్ధీకరించి వారిని పవిత్రపరచమని ప్రార్థించి వేడుకొనుచున్నాము. And let them see God's direction in their వారి lives. యొక్క జీవితాల్లో దేవుని యొక్క మార్గములను వారికి తెలియచేయండి. Prosper their efforts. వారి ప్రయత్నాలన్నిటినీ వర్ధిల్ల చేయండి. And give them every blessing. సమస్త ఆశీర్వాదాలు ఇవ్వండి. And those who are praying for the right partner, ఎవరైతే సరైన భాగస్వామి నిమిత్తమై ప్రార్థిస్తున్నారో give them the right partner. సరైనటువంటి భాగస్వామిని ఇవ్వండి. Every contract that they have to sign, let it come in search of them. ఏ కాంట్రాక్ట్ లో వారు సంతకాలు చేయాలనుకుంటున్నారో అది వారిని వెతుక్కుంటూ వచ్చునుగాక. Every payment that has to come to them, whether it's a salary or whether it's in the business, let the money come in search of them in Jesus' name. తండ్రి, వారికి రావాల్సిన జీతమో లేదా వారికి రావాల్సిన ఎలాంటి లాభమైనా కూడా యేసు నామమున వారిని వెతుక్కుంటూ వచ్చునుగాక. Every bondage I break in Jesus' ప్రతి name. విధమైనటువంటి బంధకాలను యేసు నామమున నేను బ్రద్దలుగొట్టుచు ఉన్నాను. Lord, please build their house for them తండ్రి, వారి కోసమై ఒక గృహాన్ని నిర్మాణం చేసేవమని ప్రార్థిస్తున్నాను. and establish a beautiful future. తండ్రి, వారి కొరకై సువర్ణకరమైన భవిష్యత్తుని మీద దయచేయండి. Thank you, Lord. దేవా, వందనాలు. Give them grace to repay all the loans. వారికి ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తిరిగి ఇచ్చేయడానికి సహాయం చేయండి. Lord, husband and wife should work in the same city. Give them jobs in the same city by your power. తండ్రి, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒకే పట్టణంలో కలిసి పని చేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం. And give them promotions, Lord. తండ్రి, వారికి పదోన్నతులు మీరు దయచేయండి. And bless the children. పిల్లలను మీరు ఆశీర్వదించండి. Let there be great unity in their family. వారి కుటుంబంలో గొప్ప ఐక్యతను మీరు అనుగ్రహించండి. Honor them. వారిని ఘనపరచండి. Honor them. ఘనపరచండి. We love you. దేవా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. Commend them to your care. వారిని మీ స్వాధీనపరుస్తూ ఉన్నాం. Let all the people who are around them love them. తండ్రి, వారి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కొక్కరు వారిని ప్రేమించుదురుగాక. Thank you for doing it. అలాగున చేస్తున్నందుకు కొరకై వందనాలు. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.